బలహీనులకి ఈ లోకంలో అస్సలు స్థానం లేదు. మీకు తెలుసా? సక్సెస్‌కి షార్ట్ కట్స్ అంటూ ఇక్కడ ఏమీ ఉండవు. కష్టపడ్డం ఒక్కటే దానికి ఉన్న ఏకైక మార్గం. జరిగిన దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే అపజయాలే కదా ఎదురవుతాయి. గెలుపుకి నువ్వు ఎదురెళ్ళాలి కదా! అప్పుడే కదా జీవితం అనేది మారుతుంది చెప్పు. గెలుపు గురించి వ్యూహాలు రూపొందిస్తే విజయాలు సాధ్యమవుతాయి. నీలోని బలహీనతల్ని ఈ క్షణమే విడిచిపెట్టు. అన్నీ కూడా మారుతాయి. మన జీవితంలో మార్పు వచ్చేది ఆలోచనల వల్లే కానీ ఎవరో మనుషుల వల్ల కాదు. పోరాటం చేయాలి మనల్ని బాధ పెట్టే సమస్యలపైన, మన జీవితంలోని కష్టాలపైన. ఒక మనిషి యొక్క నిజమైన సంపద, ఆస్తి, ఐశ్వర్యాలు కాదు, ఆరోగ్యం. దాన్ని ఒక్కటి కాపాడుకుంటే చాలు, మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఉన్నట్లే. జీవితంలో గెలవాలంటే కండబలం కన్నా బుద్ధిబలం ఎక్కువ ఉపయోగించాలి. ఎప్పుడూ కూడా నాతో ఇది చేయలేవు అని చెప్పకు. నువ్వు తప్పు అని ప్రూవ్ చేయడానికైనా నేను సాధించి తీరుతాను. ఒక మనిషి యొక్క మంచితనాన్ని నిర్ణయించేవి అతని ప్రవర్తన, మాటలు, ఇంకా అతని వ్యక్తిత్వం. ఈ నోటిని వీటిని మాత్రమే నువ్వు అదుపులో పెట్టుకున్న మనిషి నలుగురిలో కీర్తిని గడిస్తాడు. అతిగా ఆలోచించడం అనేది నిజంగా చాలా చెడ్డ అలవాటు. అది ఏమీ లేని సమస్యను కూడా పెద్దదిగా చూపించి మనకు తలనొప్పి తెప్పిస్తుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతవరకు మాత్రమే ఆలోచించడం నేర్చుకోవాలి. సరిగ్గా సాధన చేస్తే ఏదైనా సాధ్యమే. మితిమీరితే మంచితనం కూడా మనకి హాని కలుగుతుంది. కాబట్టి ఏదైనా హద్దులు తెలుసుకొని ప్రవర్తించాలి. మనం ప్రేమించిన వారికి మన ప్రేమను తెలియజేయాలంటే ఇవ్వాల్సింది ఖరీదైన బహుమతులు కాదు, విలువైన సమయాన్ని. నమ్మకం ఉన్న చోట అనుమానం ఉండదు. ఏ పనైనా సఫలం కావాలంటే ఏకాగ్రత కావాలి. మన దృష్టి లక్ష్యం నుండి చెదరనీయకుండా ఏకాగ్రతతో పని మీద మాత్రమే శ్రద్ధ పెడితే సానుకూల ఫలితాలు వస్తాయి. ఇచ్చిన మాట తప్పకూడదు. అనవసరపు సలహాలు ఇవ్వకూడదు. అప్పుడే మన మాటకి విలువ. మనిషికి ముందు చూపు ఉండాలి. రేపటి పరిస్థితులకు ఈరోజే అంచనా వేసి వాటికి తగ్గట్లుగా పావులు కదిపి నిరంతరం అప్రమత్తంగా ఉండే మనిషికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. శరీరానికైన గాయం మందు పూస్తే మానిపోతుంది, కానీ మనసుకైన గాయం ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎవ్వరిని నొప్పించేటట్లు మాట్లాడొద్దు. ఎవరైతే నేను అందరికన్నా తెలివైన వాడిని అనుకుంటారో వాడిని మించిన మూర్ఖుడు ఇంకొకడు లేరు. ఇది అక్షర సత్యం. మనసు అంగీకరించలేని సత్యం. మెదడు గ్రహిస్తుంది. మెదడుకు అంతుపట్ని మంచితనం మనకు గుర్తిస్తుంది, మనసు గుర్తిస్తుంది. అదేంటో విచిత్రం కదా. భిన్నమైన ఆలోచనల నుంచే గొప్పవైన ఆవిష్కరణలు పుడతాయి. మన తెలివితేటలను మన ఎదుగుదలకు ఉపయోగించకపోయినా పర్వాలేదు, కానీ పక్క వాళ్ళ నాశనానికి మాత్రం ఉపయోగించకూడదు. తప్పు చేయడమే కాదు, తప్పుని ప్రోత్సహించడం కూడా తప్పే. తప్పు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం కూడా తప్పే. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయడం అంతే ముఖ్యం. ఎందుకంటే అధిక శాతం ఆర్థిక సమస్యలు తలెత్తేవి ఇష్టానుసారంగా డబ్బుని ఖర్చు చేయడం వల్లనే. ఎక్కడైతే సహనం ఉంటుందో అక్కడే విజయం. అవకాశాల కోసం ఎదురు చూడకూడదు. మనమే అవకాశాలను సృష్టించాలి. గెలుపు ఎదురు చూసేవాడిని కాదు, ఎదురు వెళ్లేవాడిని వరిస్తుంది. నిన్న జరిగిన దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఈ రోజుని కూడా వృధా చేసుకోవడం నీ మూర్ఖత్వం. నిన్నటి కంటే నేడు వివేకం పెరగకపోతే మన జీవితంలో మరో రోజు వ్యర్థమవుతుందని తెలుసుకో. ఏ పని చేస్తున్నా అందులోని కష్ట నష్టాల గురించే కాకుండా దానివల్ల లభించే ఫలితాల గురించి కూడా ఆలోచించాలి. రాబోయే ఫలితం యొక్క ఆనందం ఈరోజు మనం పడిన కష్టాన్ని మరిపిస్తుంది. నేటి కష్టం రేపటి ఆనందానికి పెట్టుబడి. సాధించగలమనే నమ్మకం ఉన్నప్పుడే ఆనందంగా కష్టపడగలం. ప్రతి ఒక్కరూ తాము చేసే పని చిన్నదైనా పెద్దదైనా దాన్ని ఉత్తమంగా చేయడానికి ప్రయత్నించాలి. ఎందులో కూడా తడబడకూడదు, రాజీ పడకూడదు. రాయి నీళ్లలో లెక్కలేనన్ని సంవత్సరాలు ఉంటుంది, అయినా నీరు రాయిని చీల్చుకొని దాటి లోపలికి వెళ్ళలేదు. కానీ నీరు తగిలిన మరుక్షణం బంకమట్టి ముద్దగా మారిపోతుంది. అచ్చం ఇలానే బలమైన విశ్వాసం, నమ్మకం గల వ్యక్తి హృదయాన్ని కష్ట నష్టాలేవి ప్రభావితం చేయు. బలహీనమైన మనస్తత్వం గల వ్యక్తి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. సోమరితనాన్ని ఎప్పుడైతే వదిలి దూరంగా వెళ్తావో అప్పుడే మనిషి వృద్ధిలోకి వస్తాడు. మనకు నచ్చిన దానికోసం మనమే ఫైట్ చేయాలి కదా. పోరాడాల్సిన సమయంలో పోరాడడం మానేసి తరువాత బాధపడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ లోకం వీరుల కోసమే నిర్ణయించబడింది. బలహీనులకు ఇక్కడ స్థానం లేదు. ఎప్పుడూ మంచి విషయాల గురించి ఆలోచించాలి, మంచి పనులే చేయాలి. అప్పుడే మనకి మంచి జరుగుతుంది. నాయకుడు అనేవాడు తన మనసుని, ఇంద్రియాలను నిగ్రహించడం నేర్చుకోవాలి.
అప్పుడే తన చుట్టూ ఉన్న వారిని అదుపు చేయగలదు. స్వచ్ఛమైన చిరునవ్వు అందమైన మనసును తెలియజేస్తుంది. దాని ముందు శారీరక అందం నిస్తేజమైనది. కష్టాలకు లొంగని సమస్యలకు చిక్కని మనిషే విధిరాతకు ఎదురీది గెలుపు శిఖరాన్ని అధిరోహిస్తాడు. సముద్రంలో ప్రయాణం చేసే ఓడ తుఫాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడి పక్కన పెట్టేసి ఉంచితే అది తుప్పు పడుతుంది కదా. అప్పుడు ఓడను నిర్మించిన లక్ష్యం నెరవేరదు. గెలవడం కోసం మనం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓడిపోయేవారు భద్రత కోసం ఆలోచిస్తారు. గెలవాలనుకునేవారు అవకాశాల కోసం ఎదురు చూస్తారు. లక్ష్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. కలలో కూడా తన గమ్యం గురించే పరితపించే వ్యక్తి ఖచ్చితంగా తాను అనుకున్నది సాధిస్తాడు. అపజయం పొందడం నేరం కాదు, ఆ అపజయాలకు గల అసలు కారణాలు తెలుసుకోకపోవడమే నేరం. సో అర్థమైంది కదా. మీ అపజయానికి తగ్గ కారణం ఏంటి అనేది తెలుసుకొని దాని నుంచి ఇప్పుడే ఈ క్షణమే బయటపడండి. జీవితాన్ని మీకు నచ్చినట్లుగా మార్చుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.